హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎయిమ్ హై తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఇప్పటి వరకు మనము సినోనిమ్స్ యాంటోనిమ్స్ సిరీస్ అనేది చూసుకుంటున్నాం కదా. సో ఏవైతే ఇంగ్లీష్ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి వర్డ్స్ సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో ఇప్పటి వరకు వచ్చినాయో అన్ని ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి సంబంధించినటువంటివి మనము డిస్కస్ చేసుకున్నాం, అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో డిస్కస్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు లెటర్ సితో స్టార్ట్ అయ్యేటువంటి సిరీస్ అనేది మనం స్టార్ట్ చేసుకుంటున్నాం. ఏ అండ్ బి కంప్లీట్ చేసాము. సి సిరీస్ వర్డ్స్ అనేవి కొంచెం ఎక్కువ ఉన్నాయి. సో ఐ విల్ మేక్ మల్టిపుల్ వీడియోస్ ఆన్ ఇట్. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. లెట్స్ సీ వాట్ ఈజ్ అవర్ ఫస్ట్ వర్డ్ ఏంటో చూద్దామా. క్యాజువల్. ఓకే, క్యాజువల్ అంటే ఏంటి అంటే బుజ్జగించడం. ఇది ఒక వర్బ్. సో ఎవరినైనా సరే ఏదైనా వేరే ఒక మాటలు చెప్పి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం, కన్విన్స్ చేయడం అన్నమాట బేసిక్గా చెప్పాలంటే. సో కన్విన్స్ చేయడం, ఒప్పించడం, దేనికైనా ఏదో ఒక మాటలు చెప్పి లేదంటే బుజ్జగించి ఒప్పించి ఈ విధానాన్ని క్యాజువల్ అంటాం. పెర్సుయేడ్ సమ్వన్ టు డూ సంథింగ్ బై సస్టైన్డ్ కోయాక్సింగ్ ఆర్ ఫ్లాటరింగ్. ఓకే, కోయాక్సింగ్ అంటే ఏంటి అంటే మంచి మాటలు చెప్పడం, అంటే వాళ్ళని ఇంప్రెస్ చేసేలా మాట్లాడడం, వాళ్ళని నచ్చినట్టు మాట్లాడడం, ఏదో ఒకటి మాట్లాడి వాళ్ళని ఒప్పించడం అనమాట. సో దీనికి సినోనిమ్స్ ఏంటి? పెర్సుయేడ్ అంటే నచ్చజెప్పడం, వీడిల్, కోయాక్స్, వీటన్నిటికీ మీనింగ్ అంటే ఇదే వస్తుంది. పొగడడం లేదా నైస్గా మాట్లాడడం, వాళ్ళు ఎలాగైనా ఒప్పుకునేలా చేయడం. టెంప్ట్, ఎంటైస్, ఇవన్నీ కూడా క్యాజువలింగ్కి మనకి సినోనిమ్స్ అవుతాయి. యాంటోనిమ్స్ కనుక చూసుకున్నట్టయితే ఆబ్వియస్లీ బుజ్జగించడానికి యాంటోనిమ్ ఏమవుతుంది? వాళ్ళని తిట్టడం, ఎంకరేజ్ చేయకుండా డిస్కరేజ్ చేయడం, లేదంటే వాళ్ళని బుల్లీ చేయడం అంటే బెదిరించడం. ఇవన్నీ కూడా వాట్ ఎవర్ మనం మంచిగా మాట్లాడడానికి ఆపోజిట్గా ఉండేటువంటి వర్డ్స్ అన్నీ కూడా దీనికి యాంటోనిమ్స్ అవుతాయి. సో డిస్కరేజ్, డిస్యూయడ్, పర్సుయేడ్కి ఆపోజిట్ డిస్యూయడ్, అలాగే బుల్లీ, ఇవన్నీ కూడా మనకి క్యాజువల్కి యాంటోనిమ్స్ అవుతాయి. నెక్స్ట్ వర్డ్ చూసుకున్నట్టయితే కెలామిటీ. సో కెలామిటీ అనేది మనందరికీ తెలిసిందే. సో కెలామిటీస్ అంటూ ఉంటాం, అంటే విపత్తులు, పెద్ద పెద్ద ఉపద్రవాలు, వీటిని మనము కెలామిటీ అంటాం. సో ఇక్కడ చూడండి, అన్ ఈవెంట్ కాజింగ్ గ్రేట్ అండ్ ఆఫెన్ సడన్ డ్యామేజ్ ఆర్ డిస్ట్రెస్, లేదా ఒక డిజాస్టర్, లేదా ఒరిజినల్, ఇది తీసేయండి. ఓకే, ఇది అవసరం లేదు. సో ఏదైనా సరే మనకి ఒక ఆపత్తుని, ఒక విపత్తుని కలిగించింది అంటే దాన్ని కెలామిటీ అంటాం. దీనికి సినోనిమ్స్ వచ్చేటప్పటికి యాడ్వర్సిటీ, కొలాప్స్, క్యాటాస్ట్రోఫ్, మిషాప్, స్కౌర్జ్. ఓకే, స్కౌర్జ్ అంటే బేసిక్గా శాపం. కర్జ్ అన్నా కూడా దీనికి మీనింగ్ ఇది కూడా మనకి ఇందులో వస్తుందన్నమాట, కర్స్. ఓకే, సో అడ్వర్సిటీ అంటే ఏదైనా సరే మనకి ఆపోజిట్గా జరుగుతోంది, మనకి ప్రతికూలంగా జరుగుతుంది, మనకి అనుకూలంగా జరగట్లేదు, మనకి అది ఏదర్ డేంజరస్గా కానీ, ఏదర్ ఇష్టం లేకుండా డిఫికల్ట్ సిచ్యువేషన్స్ కానీ, దురదృష్టవంతో జరిగిన సిచ్యువేషన్స్ కానీ, ఇవన్నీ కూడా కెలామిటీస్కి సినోనిమ్స్గా చెప్పచ్చు. కొలాప్స్. ఓకే, క్యాటాస్ట్రోఫ్ అంటే మహావిపత్తు, మిషాప్ అంటే ఆపద, స్కౌర్జ్ అంటే శాపం అన్నమాట. మరి యాంటోనిమ్స్ కనుక చూసుకున్నట్టయితే అడ్వాంటేజ్, ఏదైతే ప్రతికూలతకి ఆపోజిట్ ఏంటి అంటే అనుకూలం. అడ్వాంటేజ్, బ్లెస్సింగ్, ఆశీర్వాదం, బెనిఫిట్, బూన్, అండ్ ఇక్కడ కూడా మనకి సినోనిమ్స్లో బేన్ అనేది కూడా మనం చెప్పచ్చు, శాపం. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి కెలామిటీకి ఆపోజిట్ వర్డ్స్ అవుతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ వర్డ్ చూడండి, క్యాలస్. క్యాలస్ అనేది అడ్జెక్టివ్. విచక్షణ జ్ఞానం లేకుండా బిహేవ్ చేసేవాళ్ళు అని చెప్పి ఈ క్వాలిటీని మనం మెన్షన్ చేసుకోవచ్చు. నాట్ కేరింగ్ అబౌట్ ద ఫీలింగ్స్ ఆర్ సఫరింగ్ ఆఫ్ అదర్ పీపుల్, దీన్ని మనం క్యాలస్ అని పిలుస్తాం. ఇక్కడ ఇలా రాస్తున్న మీనింగ్స్ మీరు చూసుకున్నట్టయితే ఎప్పుడైనా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్లో మనకి ఇలాంటి మీనింగ్ ఇచ్చేసి ఆ వర్డ్ ఏంటని కనుక్కోమంటారు. అలాంటప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది. దీనికి సినోనిమ్స్ కనుక చూసుకున్నట్టయితే అపాథెటిక్ అంటే ఉదాసీనత, కేర్లెస్నెస్, ఓకే అంటే అజాగ్రత్తగా ఉండడం, ఇన్సెన్సిటివ్గా ఉండడం, అంటే ఇంపల్సివ్, ఇవన్నీ కూడా క్యాలస్కి మనకి సినోనిమ్స్గా వస్తాయి అన్నమాట. దీనికి క్యాలస్కి ఆపోజిట్ ఏమవుతుంది? కేరింగ్,
జాగ్రత్తగా ఉండడం, కంపాషనేట్ జాలి దయ కలిగి ఉండడం, కైండ్, కన్సర్న్డ్, సింపథెటిక్. ఓకే, ఇవన్నీ కూడా మనకి ఆపోజిట్స్ అవుతాయి. క్యాలస్ అంటే ఏంటి, పక్కన వాళ్ళు ఏమనుకుంటారో ఏంటి అని అనుకోకుండా బిహేవ్ చేసే విధానాన్ని క్యాలస్ అని పిలుస్తాం. నెక్స్ట్ చూసుకున్నట్టయితే కామ్, ఇది మనందరికీ తెలిసిందే, ప్రశాంతత. ఓకే, సో దీనికి సినానిమ్స్ వచ్చేటప్పటికి హార్మోనియస్, సామరస్యంగా ఉండడం, మైల్డ్, చాలా లైట్గా తీసుకోవడం, ఈజీ గోయింగ్గా ఉండడం, ప్లసిడ్ అన్నా కూడా మనకి ప్రశాంతతమైనది అని చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ యాంటనిమ్స్ చూసుకుంటే యాజిటేటెడ్ అంటే రెచ్చిపోవడం, ప్రొవోకింగ్ అన్నా కూడా ఈ కామ్కి ఆపోజిట్ అవుతుంది. ఎక్సైటెడ్ అంటే హార్ష్గా ఉండడం. ఓకే, నెక్స్ట్ కఠిన సారీ 1 సెకండ్. యా, సో కామ్ అంటే ఏం చెప్పాము, ప్రశాంతత అని చెప్పాము కదా. దీనికి ఆపోజిట్ యాజిటేటెడ్, ఎక్సైటెడ్, హార్ష్ అంటే కఠినంగా ఉండడం, ఎక్సైటింగ్ అంటే ఓవర్గా హైపర్గా ఉండడం, ఉత్సాహంగా అంటే టూ మచ్గా ఉండడం అనమాట. దానికి మనం ఎక్సైటెడ్ అని పెట్టాం. సో ఆల్వేస్ యాంటనిమ్ అనే వర్డ్ మీనింగ్ అనేది సమ్టైమ్స్ సేమ్ ఉండకపోవచ్చు. ఎక్సైటెడ్ అనే వర్డ్ మనం హ్యాపీనెస్లోనూ వాడతాము. ఎక్సైటెడ్ అనే వర్డ్ ఇక్కడ ఇట్ ఈస్ నాట్ గివింగ్ అ సెన్స్ ఆఫ్ ఏదో యాంగర్ ఆర్ నెగిటివ్ సెన్స్ ఏమి ఇవ్వట్లేదు మనకి. కామ్గా ఉండడం అంటే ఏంటి, ఒక మనిషి ఇలా ఒక పీస్ఫుల్గా ఒక స్టడీగా ఉండడం. దానికి యాంటనిమ్ ఏమవుతుంది, ఓవర్ ఎక్సైట్ అయిపోవడం, ఓవర్వెల్మింగ్, ఎక్సైటెడ్, ఓకే, యాజిటేటెడ్, ప్రొవోకింగ్, హార్ష్, ఇవన్నీ కూడా దీనికి యాంటనిమ్స్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే క్యామోఫ్లేజ్. ఓకే, క్యామోఫ్లేజ్ అనేది ఇక్కడ ఇమేజ్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది. మీరు చాలామంది సినిమాల్లో చూసే ఉంటారు కదా, మన ఆర్మీ రిలేటెడ్ మూవీస్ ఏదైనా ఉంటే వాళ్ళు యుద్ధానికి వెళ్ళేటప్పుడు అడవిలో ఎస్పెషల్లీ ఫైట్ చేసేటప్పుడు ఇలాగ మారువేషన్లో ఉంటారు. దాన్నే మనం మారువేషన్ లేదా ముసుగు అని చెప్పచ్చు. ఓకే, మెటీరియల్స్ ఆర్ కలర్స్ దట్ సోల్జర్స్ యూజ్ టు మేక్ దెమ్సెల్వ్స్ అండ్ దేర్ ఎక్విప్మెంట్ డిఫికల్ట్ టు సీ. వాళ్ళు అవతల వాళ్ళకి కనపడకుండా ఉండడానికి, గుర్తుపట్టలేకుండా ఉన్నట్టు ఉండడానికి వాడేదాన్ని మనం క్యామోఫ్లేజ్ అని పిలుస్తాం. ఇది నౌన్. దీనికి సినోనిమ్స్ డిస్గీస్, అలాగే మాస్క్, వీల్ అంటే కూడా పరదా అని చెప్పచ్చు అనమాట, వెయిల్. ఓకే, మాస్క్ ముసుగు వేసుకొని ఉండడం అంటే వేరే విధంగా ఉండడం లేదా గుర్తుపట్టలేకుండా ఉండడం, క్యామోఫ్లేజ్ అని పిలుస్తాం. సో దీనికి ఆపోజిట్స్ చూడండి, ఆబ్వియస్లీ అలా కనిపించేలా ఉండడం అంటే రివీలింగ్గా, బహిరంగంగా, అన్కవర్. ఓకే, ఇవన్నీ కూడా దీనికి ఆపోజిట్స్ అవుతాయి. నెక్స్ట్ వర్డ్ చూడండి, క్యాండిడ్ అంటే ఏంటి, చాలా ఓపెన్గా ఉండడం అనమాట, స్ట్రైట్ ఫార్వర్డ్గా, ట్రూత్ఫుల్గా, ఓకే, నిక్కచ్చిగా ఉండడం అనమాట. మీరు ఈ మనసులో ఏమనుకుంటున్నారో దాన్ని ఓపెన్గా బయటపెట్టడం, దాన్ని మనం క్యాండిడ్ అని పిలుస్తాం. తర్వాత చూస్తే దీనికి సినానిమ్స్ ఏంటి, బ్లంట్, అలాగే ఫోర్త్ రైట్, ఇంపార్షియల్, అవుట్ స్పోకెన్. ఇవన్నీ కూడా మనకి క్యాండిడ్కి సినానిమ్స్ అని చెప్పచ్చు అనమాట. అంటే ఓపెన్గా ఉండడం, క్లియర్ కట్గా, రైట్. ఇంపార్షియల్, నిష్పక్షపాతంగా ఉండడం, ఓపెన్గా మాట్లాడడం, స్ట్రైట్గా ఫార్వర్డ్గా ఉండడం, ఇవన్నీ దీనికి సినానిమ్స్. మరి యాంటనిమ్స్ చూసుకుంటే బయాస్డ్, ఒకవైపు అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఓపెన్గా కాకుండా పక్షపాతంతో మాట్లాడడం, బయాస్. డీవియస్ అంటే మోసపూరితంగా మాట్లాడడం, అంటే ఏదో దాపరికంగా మాట్లాడడం. డిస్హానెస్ట్, ఓకే, డిస్లాయల్, ఇవన్నీ కూడా దీనికి యాంటనిమ్స్ అవుతాయి, దేనికి, క్యాండిడ్కి. అలాగే క్యాండిడ్ని మనం ఇంకా చెప్పాలంటే ఓపెన్గా, ఇది ర్యాండమ్గా చెప్పడం, రైట్, వితౌట్ ఎనీ థాట్ ఇన్ మైండ్. ఓకే, నెక్స్ట్ వర్డ్ చూడండి, క్యాంటాంక్యురస్. ఓకే, సో క్యాంటాంక్యురస్ అనే వర్డ్ మీనింగ్ ఏంటంటే అత్యంతమైన ఆర్ విపరీతమైన, అత్యధికమైన. దీని అడ్జెక్టివ్గా చెప్పచ్చు. సో దీనికి మీనింగ్ మనం ఇక్కడ ఏం రాసాము, బ్యాడ్ టెంపర్డ్ లేదా కంప్లైనింగ్ మోస్ట్ ఆఫ్ ద టైం, ఎంతసేపు వేలెత్తి చూపించడం, కంప్లైనింగ్ చేయడం, అది లేదు ఇది లేదని మాట్లాడడం, అట్లా ఇమీడియట్గా బిహేవ్ చేయడం, దాన్ని మనం క్యాంటాంక్యురస్ అని పిలుస్తాం. సో దీనికి సినానిమ్స్ ఏంటి అంటే క్రాంకీగా ఉంది, అది ఇదని వింటూ ఉంటాం కదా వర్డ్స్. క్రాంకీ అంటే పిచ్చిగా బిహేవ్ చేయడం, డౌర్ అంటే కఠినంగా, గ్రౌచీ అంటే చిరాకుగా. దీనికి సినానిమ్స్ అనమాట ఇవన్నీ క్యాంటాంక్యురస్కి. ఓకే, నెక్స్ట్ చూడండి యాంటనిమ్స్ చూసుకుంటే హ్యాపీగా ఉండడం, ఆబ్వియస్లీ హ్యాపీ, డిలైట్ఫుల్, చీర్ఫుల్,
ఈజీ గోయింగ్, ప్లెజెంట్, ఇవన్నీ దీనికి యాంటనిమ్స్ అవుతాయి. ఓకే, క్యాంటాంకెరస్ గుర్తుపెట్టుకోండి. ఏదైనా సరే అంటే లైక్ అత్యధికంగా ఉండడం, ఊరికే ప్రతిదానికి ఓవర్ రియాక్ట్ అవ్వడం, దీన్ని మనం ఈ విధంగా ఈ బిహేవియర్ని ఈక్వాలిటీగా డిస్క్రైబ్ చేయొచ్చు. నెక్స్ట్ కేపబుల్, అగైన్ వీ నో దిస్, ఇట్స్ అన్ అడ్జెక్టివ్. సో హ్యావింగ్ దట్ అమౌంట్ ఆఫ్ టాలెంట్ ఆర్ ఆ కేపబిలిటీస్, ఆ సామర్థ్యత కలిగి ఉండడాన్ని కేపబుల్ అని పిలుస్తాం. ఓకే, హ్యావింగ్ ద ఎబిలిటీ ఆర్ క్వాలిటీస్ నెసరీ టు డూ సంథింగ్. దీనికి సినోనిమ్స్ వచ్చేసి ఏబుల్ అంటే ఏబుల్ టు డూ అని చెప్పచ్చు, కాంపిటెంట్ తగిన అర్హత కలిగి ఉండడం, స్కిల్ఫుల్ అంటే ఇవన్నీ కూడా కేపబిలిటీస్ ఆర్ కేపబుల్కి సినోనిమ్స్ అనమాట. అడాప్ట్ ఇనెప్ట్ ఈ వర్డ్ మనం ఇప్పటికీ మన బి సిరీస్ అండ్ ఏ సిరీస్లో చాలాసార్లు చూసాం. సమర్థత కలిగి ఉండడం, ఎఫిషియంట్, అలాగే క్వాలిఫైడ్, ఇవన్నీ కూడా కేపబుల్కి సినోనిమ్స్. ఓకే, నెక్స్ట్ యాంటనిమ్స్ చూసుకున్నట్టయితే ఆబ్వియస్లీ స్కిల్ ఉన్న వాళ్ళకి ఆపోజిట్ ఏమవుతుంది, స్కిల్ లేని వాళ్ళు. ఇగ్నోరెంట్ అజ్ఞాని, ఇనెప్ట్ అని చెప్పాం దేనికి పనికిరాని పర్సన్ అని, స్కిల్ లేని వాళ్ళని. ఇన్ఎక్స్పీరియన్స్డ్, అన్క్వాలిఫైడ్ అండ్ అన్స్కిల్డ్, ఇవన్నీ కూడా దీనికి కేపబుల్కి యాంటనిమ్స్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ చూసుకోండి క్యాప్రీషియస్. సో క్యాప్రీషియస్ అంటే ఏంటి అంటే చంచలమైనటువంటి, స్పాంటేనియస్గా, ఇమ్మీడియట్గా, రైట్, అంటే అప్పటికప్పుడే మారిపోవడం, అప్పటికప్పుడే హ్యాపీగా ఉండడం, అప్పటికప్పుడే బాధపడడం, అప్పటికప్పుడే నవ్వడం, అప్పటికప్పుడే ఏడవడం, ఈ టైప్ ఆఫ్ బిహేవియర్. దీనికి చూడండి చేంజింగ్ బిహేవియర్ సడన్లీ ఇన్ ఏ వే దట్ ఈజ్ డిఫికల్ట్ టు ప్రిడిక్ట్, అంటే వాళ్ళు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో మనం చెప్పలేం, దాన్ని మనము క్యాప్రీషియస్ అని చెప్తాం. సో సినోనిమ్స్ వస్తే కేర్లెస్, పట్టించుకోకుండా ఇంకా ఎలా పడితే అలాగా. ఎర్రాటిక్ అంటే అస్థిరత్వం. ఓకే, ఫికిల్, ఇంపల్సివ్, అన్స్టేబుల్, వాలటైల్, ఇవన్నీ కూడా మనకి క్యాప్రీషియస్కి సినోనిమ్స్. కమింగ్ టు యాంటనిమ్స్, కాషియస్ జాగ్రత్తగా ఉండడం, కాన్స్టెంట్ స్థిరమైన మనస్తత్వం కలిగి ఉండడం, స్టడీ ఒకే మాదిరిగా ఉండడం, అన్చేంజింగ్ మారకుండా ఉండడం అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి క్యాప్టివేట్. సో క్యాప్టివేటింగ్ అని పిలుస్తూ ఉంటాం. సో క్యాప్టివేట్ అంటే వర్బ్, క్యాప్టివేటింగ్ అంటే అడ్జెక్టివ్. ఆకర్షితమైనది, బాగా అందంగా ఉండింది, దాన్ని మనము ఒక సినారియో ఇట్ ఈస్ ఎ క్యాప్టివేటింగ్ సిచ్యువేషన్ అని చెప్తాం, అంటే ఆర్ ఇట్ ఈస్ ఎ క్యాప్టివేటింగ్ సినారియో అని చెప్తాం, రైట్. ఓకే, సో ఆర్ ద లేక్ వ్యూ ఈజ్ వెరీ క్యాప్టివేటింగ్. ఓకే, ద మౌంటైన్స్ ఆర్ క్యాప్టివేటింగ్, ఆర్ షీఈస్ లుకింగ్ క్యాప్టివేటింగ్, అంటే సంథింగ్ విచ్ ఈస్ మోర్ లుకింగ్ అట్రాక్ట్ ఆర్ హోల్డ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఆర్ ద అటెన్షన్ లేదా చామ్, దీన్ని మనం క్యాప్టివేట్ అని చెప్పచ్చు. దీనికి సినోనిమ్స్ వచ్చేసి డాజిల్, ఎంథ్రాల్ అంటే ఆకట్టుకోవడం, ఫ్యాసినేట్, ఇన్ఫాచ్యుయేట్ అంటే వ్యామోహం, మెస్పరైజింగ్ అంటే మంత్రముగ్ధుల్ని చేయడం అనమాట, ఆ విధంగా అది ఉండడం అనమాట, అక్కడ పర్సన్ కానీ సిచ్యువేషన్ కానీ ఏదైనా వస్తువు కానీ. మరి దీనికి ఆపోజిట్ ఏంటి, ఆబ్వియస్లీ బాగాలేకపోవడం, ఇరిటేట్ అయ్యేలా ఉండడం ఒక విషయం కానీ ఏదైనా సరే. అన్నాయ్, డిసెన్చాంట్ అంటే నిరుత్సాహపరిచేలా ఉండడం, డిస్ప్లీజ్ అంటే అసంతృప్తి, డిస్గస్ట్ అంటే అసహ్యం, ఇవన్నీ కూడా సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ అనమాట. సో నెక్స్ట్ చూడండి క్యాజువల్ అంటే చాలా ఫ్రీగా, వితౌట్ ఎనీ ప్లాన్ ఆర్ వితౌట్ ఎనీ థింగ్ ఇన్ ఎ మైండ్, సాధారణమైన విషయం, క్యాజువల్ థింగ్. ఓకే, సో రిలాక్స్డ్ అండ్ అన్కన్సర్న్డ్ అనేది మీనింగ్ అని చెప్పచ్చు. దీనికి సినోనిమ్స్ వచ్చేసి న్యాచురల్, స్పాంటేనియస్, అప్పటికప్పుడు ఇంకా సహజంగా అట్లా వచ్చేసింది. నెక్స్ట్ యాంటనిమ్స్ డెలిబరేట్ అంటే జాగ్రత్తగా, క్యాజువల్ అంటే ఇట్లా ఎలా పడితే అలా, అదే యాంటనిమ్స్ వచ్చేసి డెలిబరేట్ చాలా ఆచితూచి అంటారు కదా అలాగా. డెలిబరేట్, ప్లాన్డ్, ఫార్మల్ చాలా పద్ధతి ప్రకారంగా. నెక్స్ట్ చూడండి క్యాటస్ట్రోఫ్. ఓకే, సో క్యాటస్ట్రోఫ్ అంటే మీనింగ్ ఏంటి, అగైన్ ఇట్ ఈస్ ఎ నౌన్. అగైన్ మనం దీని క్యాటస్ట్రోఫ్ని కెలామిటీకి సినానిమ్గా చెప్పచ్చు. ఓకే, అన్ ఈవెంట్ కాజింగ్ అండ్ గ్రేట్ అండ్ యూజువల్లీ సడన్ డ్యామేజ్ ఆర్ సఫరింగ్, లేదా ఒక డిజాస్టర్ని కూడా మనం క్యాటస్ట్రోఫ్ అని పిలుస్తాం. దీనికి సినానిమ్స్ వచ్చేసి యాక్సిడెంట్, అగైన్ చూడండి కెలామిటీ, డెవాస్టేషన్ అంటే వినాశనం, డిజాస్టర్,
ఇవన్నీ వస్తాయి. యాంటనిమ్స్లో చూసుకుంటే ఆబ్వియస్లీ ఒక వినాశనానికి ఒక సహాయం అనేది మనకి యాంటనిమ్ అవుతుంది. ఎయిడ్ కానీ, బూన్ కానివ్వండి, గుడ్ ఫార్చ్యూన్ లేదా బెనిఫిట్, అడ్వాంటేజ్, ఇవన్నీ దీనికి క్యాటస్ట్రోఫ్కి యాంటనిమ్స్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే కాస్టిక్. సో ఇది మనం రెగ్యులర్గా ఏం వినము, బట్ స్టిల్ ఇట్లాంటివి అడిగే ఛాన్స్ ఉన్నాయి. ఇది 2 విధాలుగా మనం చూడొచ్చు. ఒక పర్సన్కి కాస్టిక్ అనేది ఎలా యూజ్ చేస్తాం, లేదా ఒక జనరల్గా కాస్టిక్ అనేది ఏంటి అంటే ఇట్స్ అన్ కైండ్ ఆఫ్ కెమికల్ థింగ్ విచ్ విల్ చర్మాన్ని లేదా కండరాన్ని కాల్చివేసే విధంగా ఉంటుంది అని, ఏబుల్ టు బర్న్ ఆర్ కొరోడ్ ఆర్గానిక్ టిష్యూ బై ఒక కెమికల్ యాక్షన్ ద్వారా జరిగేటువంటి విధానాన్ని కాస్టిక్ అని పిలుస్తామన్నమాట. లేదు ఒక మనుషుల మధ్యన యూజ్ చేసేటువంటి వాడుక భాషలు యూజ్ చేయాలంటే కాస్టిక్ అనేది ఏంటంటే బేసిక్గా వెటకారంగా పుల్ల విరుపు మాటలు అంటారు కదండి, వ్యంగ్యంగా మాట్లాడడం, వెటకారం చేయడం, అంటే సర్కాసిజంలోనే తిట్టడం అనమాట. దాని అంటే దే ఆర్ గుచ్చేలా మాట్లాడడం, అంటే ఇట్ ఈస్ క్రియేటింగ్ ఒక బర్నింగ్ థింగ్ని, ఆ కోపాన్ని క్రియేట్ చేసే విధంగా ఉంటాయి మాటలు. కాబట్టి దీన్ని కాస్టిక్ అని ఈ విధంగా మనుషులు వాడే విధంగా మనం యూస్ చేస్తాం. సో సర్కాస్టిక్ ఇన్ ఏ స్కాథింగ్ అండ్ బిటర్ వే. స్కాథింగ్ అంటే ఇట్లా బాధ పెట్టే విధంగా, చాలా హార్ష్గా అని చెప్పచ్చు అనమాట. సో దీనికి చూడండి సినోనిమ్స్. అబ్రాసివ్ అంటే అంతే హార్ష్ అని. అసెర్బిక్ అంటే కటువైన. యాసిడ్, సో మనం మెటీరియల్ వైజ్ చూసుకుంటే యాసిడ్. బైటింగ్ అంటే ఎత్తి పొడవడం, దెప్పి పొడవడం, ఈ విధంగా. మార్డెంట్ అంటే వ్యంగ్యంగా బాధ కలిగించడం. పంజెంట్ ఘాటైనటువంటిది. ఓకే, మరి దీనికి యాంటోనిమ్స్ ఏంటి? ఆబ్వియస్లీ నీట్గా మాట్లాడటం లేదా స్వీట్గా మాట్లాడటం. బ్లాండ్ అంటే మర్యాదగా ఉండడం. కైండ్, మైల్డ్, అలాగే నైస్, స్వీట్. సో ఇవన్నీ కూడా మనకి కాస్టిక్కి యాంటోనిమ్స్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడితో ఈ వీడియోని నేను ఎండ్ చేస్తాను. మిగిలినవి నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్.